నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ కూడా ప్రభు పేరున హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియపరుచున్నానండి. ఈ సమయంలో ఒక వాక్యాన్ని మీతో నేను పంచుకోవాలని ఆశపడుతున్నాను. కీర్తన గ్రంథం 84వ అధ్యాయం 2వ వచనము ఈ రీతిగా వ్రాయబడి ఉన్నది. యెహోవా మందిరావరణమును చూడవలెనని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నది. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క చదువుకున్నటువంటి వాక్యాన్ని మనం చూసినట్లయితే కౌరవ కుమారులు రచించినటువంటి కీర్తనలో చాలా చక్కటి అనుభవంతో కూడినటువంటి మాటలు దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఈ లోకంలో చాలామంది ఎక్కడెక్కడికో వెళ్ళాలి, ఏదేదో చేయాలి అని ఎన్నో ఆశలు, ఎన్నో కళలు కంటున్నారు. కానీ కౌరవ కుమారులు అంటున్నారు, దేవుని యొక్క మందిర ఆవరణాన్ని మేము చూడాలని మా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది అంటున్నారు. అంతేకాకుండా వారి శరీరం అంట ఆనందముతో గొంతులు వేయుచున్నాయి, కేకలు వేయుచున్నాయి అని కూడా చెప్తున్నారు. ఈనాటి దినాలలో చాలామంది దేవుని పిల్లలు మందిరానికి రావటానికి ఇష్టపడట్లేదండి. కానీ లోకంలో వేటి కొరకు ఆశపడుతున్నాం. కానీ జీవము కలిగినటువంటి దేవునికి సన్నిధిని చూడాలని కౌరవ కుమారుల యొక్క ప్రాణం ఎలాగైతే ఆశపడుచున్నదో మనము కూడా ఆయన యొక్క మందిరానికి గొప్ప ప్రాధాన్యత ఇచ్చినట్లయితే గొప్ప ఆశీర్వాదాన్ని ప్రభు మన జీవితం ఇస్తారు. అట్టి కృప ప్రభు మనకి ఇచ్చునుగాక. ఆమేన్.